ఏంటయ్యా గొడవ? చింతపల్లి అడవుల్లో ఉండలేకపోతున్నావా? సిటీలో గొడవ చేస్తుంటేనేగా అక్కడికి పంపించింది. 6 నెలలు వెయిట్ చేయి, బతికుంటే అప్పుడు చూద్దాం. ఏంటయ్యా, నియోజకవర్గంలో మనకంతా ఫేవర్గానే ఉందిగా. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందరు జాగ్రత్తగా ఉండండి. ఏంటయ్యా ఆశేషు, ఇప్పుడే మీ అల్లుడితో మాట్లాడానయ్యా. ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడే కదా పంపించింది. 6 నెలలు తిరగక ముందే మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయా? 6 నెలలు వెయిట్ చేయమని చెప్తా. ఓకే. మన అటవీ శాఖ మంత్రి ఆదిశేషు అల్లుడు పోరు పడలేక నా మీద పడి ఏడుస్తున్నాడు. మళ్ళీ ఫోను. ఎవరు? హోమ్ మినిస్టర్ రంగనాథ్. ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా? దాదా, ఇప్పుడు ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? చూడు దాదా, పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న నేను మీ సపోర్ట్తో ఎమ్మెల్యేనయ్యాను. ఆ తర్వాత మీ ఆశీర్వాదంతో హోమ్ మినిస్టర్ అయ్యాను. ఇప్పుడు నేనే మినిస్టర్ కావాలనుకుంటున్నాను. మీరు దలుచుకుంటే అది ఎంతసేపు చెప్పండి. రంగనాథ్, డ్రామాలొద్దు. నువ్వు నాకు అండగా ఉంటావని నిన్ను హోమ్ మినిస్టర్ చేశాను, కానీ నువ్వు నా పునాదులే కదిలించాలని ప్లాన్ చేస్తున్నావు. దాదా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. రేయ్, నా ఇంట్లో కూర్చొని ఎక్కడేం జరుగుతుందో చూడగలనావండి. నన్ను తక్కువగా అంచనా వేశావు. ఈ డొంక తిరుగుడు మాట్లాడద్దు. ఏం జరిగిందో సూటిగా చెప్పు. రంగనాథ్, నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. ఎమ్మెల్యే నుంచి మంత్రిని అవుదామని నేను అనుకుంటుంటే ఇండైరెక్ట్ గా నువ్వు అడ్డుపడుతున్నావు. ఎవరు? నేనా? నో. లేదు, బాగా అర్థమైంది. నువ్వు నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఏసీపీ అవిని రప్పించావు. వాడు నా మనుషులను అరెస్ట్ చేశాడు. నా కుడి ఎడమ భుజాలైన నర్సింగ్ విల్సన్ ని కాల్చి చంపాడు. రంగనాథ్, వెంటనే ఏసీపీ అభిని ట్రాన్స్ఫర్ చేయిస్తావా, లేక నన్ను పర్సనల్ గా రంగంలోకి దిగమంటావా? దాదా, వాడిని నేను పిలిపించలేదు. ఎవరి రికమెండేషన్తో వచ్చాడో నేను కనుక్కుంటాను. ఏం చేస్తావో నీ ఇష్టం. యాక్షన్ నువ్వు తీసుకుంటావా, నన్ను తీసుకోమంటావా తేల్చుకో. నాకు కొంచెం టైం కావాలి. నువ్వు టైం తీసుకుంటే లోపు నేను వాడిని పైకి పంపిస్తాను. శంకర్ దాదా, నిన్ను పైకి పంపించడానికి వాడిని నేను పిలిపించాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరికి మత్తు పదార్థాన్ని పంపించాలా? అలాగే అన్న. నిరుద్యోగంగా ఉన్న యువతి యువకుల్ని ఈ నిషాతో బానిసలు చేయాలా? అట్లా అన్న. ఆ తర్వాత ఆత్మాహుతి దళంగా వాళ్ళని మార్చాలా? సరే అన్న. అంతవరకు నువ్వు బతుకుంటే కదరా. రే హుస్సేన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చావు, పాత బస్తీలో సెటిల్ అయ్యావు. శంకర్ దాదా పరిచయంతో రేషన్ కార్డ్, ఓటు హక్కు సంపాదించావు. వాడికి చెంచాగా మారిపోయావు. మాదక ద్రవ్యాల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమాయక యువతను మత్తు మందులకు బానిసల్ని చేశావు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు, ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయావు. మొన్న నర్సింగ్, నిన్న విల్సన్, ఈ రోజు హుస్సేన్. ఎవడ్రా ఈ ఏసీపీ? వేసేయండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేయండి. హలో దాదా, నేను రంగానే. రంగా అంటే? దాదా, నేను ఎస్ఐ రంగానే. సర్లే చెప్పు. దాదా, నీ మనుషుల్ని చెప్పు. వరుస పెట్టి కాలుస్తున్నాడు ఆ ఏసీపీ. రే రంగా, ఆ ఏసీపీ ఎక్కడి నుంచి వచ్చాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఇక్కడికి ఎవరి రికమెండేషన్తో వచ్చాడు, ఎందుకు పర్టికులర్ గా నా మనుషుల్ని అటాక్ చేస్తున్నాడు, ఈ రిపోర్ట్స్ అన్ని నాకు అర్జెంటుగా కావాలి. అర్జెంటుగా. దాదా, ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్తాను. చెప్పరా? ఏసీపీ అభిని స్పెషల్ డ్యూటీ మీద ఇక్కడికి పిలిపించింది ఎవరో కాదు, కమిషనర్ గారే. పిలిపించమని కమిషనర్ గారికి చెప్పింది మన హోమ్ మినిస్టరే. అభిరామ్ కాలు పెట్టిన ప్రతి చోట మారణ హోమం జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. అభి, మొత్తానికి వార్తల్లో వ్యక్తివయ్యావు. ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా నీ గురించే న్యూస్. ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళకి వేరే పని ఉంది.